గోయింగ్ టు హోమ్ లాస్ట్ 1 కిలోమీటర్ లెఫ్ట్ 0% వచ్చింది. వామ్మో ఫ్రెండ్స్, యాక్చువల్లీ రేంజ్ టెస్ట్ అనేది ట్యూస్డేకే పోస్ట్ చేయాల్సింది, కానీ పర్సనల్ ఇష్యూ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను నా ప్రాబ్లమ్స్ చుట్టూ తిరుగుతూ కొంచెం ఎడిటింగ్ అనేది డిలే అయింది. సారీ ఫ్రెండ్స్, అందరికీ సారీ చెప్తున్నాను లేట్ అయినందుకు, క్షమించండి. అండ్ వీడియోని అయితే మొత్తం లాస్ట్ వరకు చూడండి. దగ్గర ఒక 10 hours అయితే పట్టింది రికార్డింగ్కి అండ్ అట్ ద సేమ్ టైం ఎడిటింగ్కి. దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియోని లైక్ చేయండి నా ఎఫర్ట్స్ నచ్చితే. సో మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. 10,000 సబ్స్క్రైబర్స్ దగ్గరకు వస్తున్నాము. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నేను రేంజ్ టెస్ట్ చేసిన దాంట్లో ఎక్కువ వచ్చింది అయితే నా ఒకినోవా i++ ఫ్రెండ్స్. అది వచ్చేసి 147 వచ్చింది ఫస్ట్ టైం చెక్ చేసినప్పుడు. అట్ ద సేమ్ టైం సెకండ్ టైం చెక్ చేసినప్పుడు 130, 135 సంథింగ్ వచ్చింది. ఆ తర్వాత ఓలా కూడా వచ్చింది అనమాట 135 దాకా. అండ్ నెక్స్ట్ మన IQ బేస్ వచ్చేసి 110 కిలోమీటర్స్ దాకా వచ్చింది. ఆ తర్వాత ఏతర్ వచ్చేసి 105 అలా వచ్చినాయన్నమాట. సో ఇంతవరకు ఇది హైయెస్ట్ అనమాట నాది ఒకినోవా i++. సో ఇప్పుడు ఈరోజు చేయబోయే రేంజ్ టెస్ట్ వచ్చేసి నా ఒకినోవా i++ని రికార్డ్ బీట్ చేయబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సింపుల్ వన్. సో వీళ్ళు క్లైమ్ రేంజ్ వచ్చేసి 212 కిలోమీటర్స్ చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఎస్టిమేట్ రేంజ్ వచ్చేసి ఒక్కోసారి ఒక రకంగా చూపిస్తుంది. బట్ ఫైనల్గా మనం చెక్ చేసి 50 స్పీడ్లో డ్రైవ్ చేస్తాను. నా వెయిట్ వచ్చేసి 82 kgs దగ్గర. సో 50 స్పీడ్లో డ్రైవ్ చేసినప్పుడు 100% నుంచి 0% దాకా డ్రైవ్ చేస్తే ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా సరే సింపుల్ టాప్ ఎండ్ కొనాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళకి ఎంత వస్తుందో తెలియదు అనమాట. సో వాళ్ళు రిస్క్ చేయలేరు కొందరు. సో అలాంటి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో నేనైతే ఈరోజు మొత్తం సిటీలో కొంచెం, తర్వాత హైవేలో మ్యాక్సిమం డ్రైవ్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే లైక్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి 6 hours అయితే పైన పడుతుంది అనమాట. ఎందుకంటే దగ్గర 160, 170 కిలోమీటర్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నా వరకు అయితే నేను. సో అన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేయాలంటే కనీసం 6 hours దాకా పడుతుంది. అట్ ద సేమ్ టైం దీని ఎడిటింగ్ కూడా ఒక 2-3 hours పైన పడుతుంది. సో దగ్గర 10 hours దాకా నా ఎఫర్ట్స్ పెడుతున్నా కాబట్టి మీరు లైక్ చేస్తే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం షేర్ చేయండి. అండ్ సింపుల్ వన్ గురించి మీ అభిప్రాయం కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఈ రేంజ్ ఎంత రేంజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లేట్ చేయకుండా రేంజ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ రైడ్. ఫ్రెండ్స్, ఛార్జింగ్ స్టేటస్ చూస్తున్నారు కదా, ఫుల్లీ ఛార్జ్డ్ అని 100% అయితే ఉంది. రీడింగ్స్ విషయానికి వస్తే చూడండి ఫ్రెండ్స్, సో 100% గాను 173 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది ఎక్కువ మోడ్లో. అండ్ కరెంట్ ట్రిప్ అయితే 0 చేసాయని చూస్తున్నారు కదా. అండ్ పక్కనే టైం కూడా చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ రేంజ్ టెస్ట్లో వచ్చేసి ట్రాఫిక్లో కొంచెం కవర్ చేస్తాను. అట్ ది సేమ్ టైం హైవేలో కవర్ చేస్తాను. ఎక్కువ పర్సెంట్ వచ్చేసి హైవేలో కవర్ చేస్తాను, ఎందుకంటే ఎక్కువ రేంజ్ ఉంది కాబట్టి, ఎక్కువ కిలోమీటర్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి హైవేలో కవర్ చేయాల్సి వస్తుంది. అండ్ నేను కర్నూలు టు నంద్యాల అన్నా కదా, కర్నూలులో ట్రాఫిక్ కవర్ అవుతుంది. అట్ ది సేమ్ టైం నంద్యాల బస్ స్టాండ్ దాకా వెళ్ళేసి వచ్చేస్తాను అనమాట. సో ఆ విధంగా అక్కడ ట్రాఫిక్ ఇక్కడ ట్రాఫిక్ కవర్ అవుతుంది. అట్ ది సేమ్ టైం హైవే కూడా కవర్ అవుతుంది. అంటే దగ్గర 80% హైవే ఉంటుంది అండ్ 20% వచ్చేసి సిటీలో ఉంటుంది అనమాట. కొంచెం మిక్స్డ్ వచ్చేస్తుంది. ఈ వీడియోలో వచ్చేసి ప్రతి 10%కి ఛార్జింగ్ అప్డేట్, కిలోమీటర్స్ అప్డేట్ ఇస్తుంటాను ఫ్రెండ్స్. దాన్ని కూడా స్క్రీన్ మీద వేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి బ్రీఫ్గా అయితే డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ అనేది సింపుల్ వన్ సంబంధించి. సో ప్రైస్ విషయానికి వస్తే ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్లో రోటాక్స్ ఇంకా నడుస్తుంది. ఒక 4-5 డేస్లో అంటున్నారు. షోరూమ్స్లో అన్నింటికి కనుక్కున్నాను, మండే ఆర్ ట్యూస్డేకి పోవచ్చు అంటున్నారు అనమాట. సో రోటాక్స్తో కలుపుకొని స్పెషల్ ఎడిషన్ అంటే స్పెషల్ కలర్స్ వచ్చేసి 1,96,000 చేంజ్ ఉంది. అదేవిధంగా నార్మల్ వచ్చేసి 1,91,000 ఉందన్నమాట. ఇన్ కేస్ రోటాక్స్ అనేది 22,000 ఉంది కాబట్టి ఆ 22,000 తీసేస్తే కూడా 1,74,000 సంథింగ్ వస్తుందన్నమాట స్పెషల్ ఎడిషన్. నార్మల్ ఎడిషన్ వచ్చేసి 1,69,000 అరౌండ్ ఉంది. సో ప్రైసెస్ ఇవి. అండ్ కలర్స్ విషయానికి వస్తే 4+2 4 కలర్స్ వచ్చేసి నార్మల్ కలర్స్, 2 వచ్చేసి స్పెషల్ ఎడిషన్ కలర్స్. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో 2 మోడల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 5 kWh ఒకటి అండ్ 3.7 kWh ఒకటి. 5 kWh వచ్చేసి 3.7 ప్లస్ 1.3 ఉంటుంది. ఈ 1.3 అనేది రిమూవల్ బ్యాటరీ. సింపుల్ డౌన్ వన్కి వచ్చేసి ఓన్లీ ఫిక్స్డ్ బ్యాటరీ మాత్రమే ఉంటుంది అనమాట, 3.7 kWh. ఇది మోడల్స్ విషయానికి వస్తే. ఛార్జింగ్ టైం విషయానికి వస్తే టాప్ ఎండ్ వచ్చేసి దగ్గర 6.5 hours నుంచి 7 hours పడుతుంది అనమాట, 0 to 100. అండ్ నెక్స్ట్ రేంజ్ విషయానికి వస్తే వీళ్ళు కంపెనీ వచ్చేసి 212 చెప్పారనమాట. ఎంత వస్తుంది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాము. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నన్నూరు టోల్గేట్ని అయితే క్రాస్ చేయబోతున్నాము. ఎప్పట్లానే మన రేంజ్ టెస్ట్లో ఎక్కువగా ఈ రూటే ప్రిఫర్ చేస్తాం కాబట్టి మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది అన్నమాట నన్నూరు టోల్గేట్. సో నన్నూరు టోల్గేట్ తర్వాత నేషనల్ హైవే అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి అయితే ట్రాఫిక్ అనేది ఉండదు కాబట్టి కొంచెం ఫ్రీగా బ్రేక్స్ అనేది ఎక్కడ లేకుండా మనకు డ్రైవింగ్ చేసే ఛాన్స్ అయితే వస్తుందన్నమాట. సో అప్పుడు రేంజ్ అయితే ఎక్కువ వస్తుంది. ఫ్రెండ్స్, ప్రతి 10%కి మీకు ఛార్జింగ్ అప్డేట్ అండ్ కిలోమీటర్స్ అప్డేట్ ఇస్తాను కదా. సో ఫస్ట్ 10% అంటే 100% నుంచి 90%కి 10% అయింది కదా. అక్కడ చూడండి, మీకు స్క్రీన్ మీద కూడా ఆల్రెడీ కనపడుతుంది కదా, చూస్తున్నారు కదా. సో ఫస్ట్ 10%కి వచ్చేసి 16.1 కిలోమీటర్స్ అయితే రావడం జరిగింది. అంటే దగ్గర 16 కిలోమీటర్స్ అనుకోండి. అంటే ప్రతి 1%కి 1.6 కిలోమీటర్ అయితే డ్రైవ్ చేయడం జరిగింది అనమాట. ఎఫిషియన్సీ అలా ఉందన్నమాట.
మోటార్ విషయానికి వస్తే ఇది పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్ యూస్ చేశారు. నార్మల్ పవర్ 5.5 కిలోవాట్, పీక్ పవర్ వచ్చేసి 8.5 కిలోవాట్, టాప్ స్పీడ్ వచ్చేసి 105 km/h రీచ్ అవుతుంది. పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది సోనిక్ మోడ్లో. అండ్ 4 మోడ్స్ ఉన్నాయన్నమాట, ఎకో, రైడ్, డాష్, సోనిక్ మోడ్. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చాలా బాగానే ఉంటుంది, ఏం ప్రాబ్లం అయితే లేదు. అండ్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ డ్యూయల్ టెలిస్కోపిక్, బ్యాక్ వచ్చేసి మోనో షాక్ అబ్జర్వ్ ఇవ్వడం జరిగింది. అండ్ బ్రేకింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఇచ్చారు, అలాయ్ వీల్స్ ఇచ్చారు, 12 ఇంచ్ అలాయ్ వీల్స్ ఇవి. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా సఫిషియెంట్గా ఉంది. బూట్ స్పేస్ విషయానికి వస్తే సింపుల్ వన్లో వచ్చేసి 30 లీటర్స్ ఉంది, సింపుల్ డాట్ వన్లో వచ్చేసి 35 లీటర్స్ ఉంది. అండ్ అవైలబిలిటీ విషయానికి వస్తే అంటే షోరూమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ప్రజెంట్ ఓన్లీ ఏపీలో మాత్రమే, విజయవాడలో ఉంది. అండ్ నెక్స్ట్ బెంగళూరులో కొన్ని షోరూమ్స్ ఉన్నాయన్నమాట, ఇది మనకు దగ్గరలో ఉన్నాయి. ఫ్రెండ్స్ నెక్స్ట్ 20% ఛార్జింగ్ కంప్లీట్ అయిన తర్వాత అంటే 100% నుంచి 80%కి అయితే డ్రాప్ అయిందనమాట. సో ఇక్కడ ఎన్ని తిరిగిందంటే 20% గాను 35.2 కిలోమీటర్స్ అయితే తిరిగామన్నమాట ఓవరాల్గా. అంటే ప్రతి 1%కి 1.76 కిలోమీటర్స్ అయితే తిరగడం జరిగింది. ఫస్ట్ దాంతో పోలిస్తే అంటే ఫస్ట్ 10 కిలోమీటర్స్లో చెక్ చేసుకుంటే 1.6 కిలోమీటర్ పర్ 1% అయితే వచ్చింది. ఇక్కడ చూసుకుంటే కూడా 1%కి 1.76 అయితే వచ్చిందన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ హైవే స్టార్ట్ అయింది కాబట్టి హైవేలో ఎక్కడ బ్రేక్స్ అనేవి అప్లై చేయకుండా కాన్స్టెంట్గా అయితే వెళ్ళడం జరిగింది కాబట్టి రేంజ్ అనేది ఇంప్రూవ్ అయింది అనమాట. ఇంకా ముందు ఇంకా పర్ఫార్మెన్స్ ఇంకా ఇంక్రీజ్ అయ్యి ఇంకా 1%కి ఎక్కువ ఏజ్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అది కూడా చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ రేంజ్ టెస్ట్కి సంబంధించి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తుంటాను అనమాట. అంటే ఈ రేంజ్ టెస్ట్ చేసే టైంలో నేను ఎలా ఉంది బండి అనేసి అన్నీ అబ్జర్వ్ చేస్తుంటాను అనమాట. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ సస్పెన్షన్ కానీ బ్రేకింగ్ కానీ ఎలా ఉన్నాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతాను. ఆ తర్వాత నేను ఆల్రెడీ మన కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను కదా, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయమనేసి. ఆ కామెంట్స్ని నేను లాస్ట్లో చదువుతాను ఫ్రెండ్స్. సో వీడియో మొత్తం లాస్ట్లో చూడండి, మొత్తం రేంజ్ టెస్ట్ అంతా అబ్జర్వ్ చేయండి. మీకు ప్రతి 10% కానీ అప్డేట్ ఇస్తుంటాయి కాబట్టి మీకు కూడా ఒక మంచి క్లారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఏ బ్యాటరీ లెవెల్లో ఎంత పర్ఫార్మెన్స్ చేస్తుంది అనేసి కూడా చెప్తాను. అండ్ అట్ ద సేమ్ టైం పర్సంటేజ్ వైజ్ ఇక్కడ పర్ఫార్మెన్స్ కూడా డ్రాప్ అవుతుంది అనమాట, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ సింపుల్ వన్లో ఇక్కడ బ్యాటరీ పర్సెంటేజ్ లాంగ్ ప్రెస్ చేస్తే ఇలా మొత్తం చూపిస్తుంది అనమాట. మెయిన్ బ్యాటరీ ఎంత, పోర్టబుల్ బ్యాటరీ ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎంత రేంజ్ వస్తుంది అనేసి. సో చూస్తున్నారు కదా, దాని తగ్గట్టుగానే ఇక్కడ కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఫస్ట్ మెయిన్ బ్యాటరీ 70% దాకా యూస్ చేస్తుంది, లాస్ట్ 30% వచ్చేసి పోర్టబుల్ యూస్ చేస్తుందని చెప్తున్నారు అనమాట. ఫ్రెండ్స్ ఛార్జింగ్ అయితే 25% అయితే కంప్లీట్ అయింది. అండ్ ఇప్పటిదాకా తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 47.5 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే కూడా మీకు దగ్గర 160 అయితే రావాలి. చూద్దాం ఫ్యూచర్లో ఎంత వస్తుందో, అంటే రేంజ్ టెస్ట్ కంప్లీట్ అయ్యేసరికి ఎంత వస్తుందో చెక్ చేద్దాం. ఫస్ట్ సిట్టింగ్ కంఫర్ట్ విషయానికి వస్తే మాత్రం ఇప్పటిదాకా నేను నడిపిన ఎలక్ట్రిక్ స్కూటర్స్లో ఇదే బెస్ట్ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఈ రేంజ్ టెస్ట్ కంప్లీట్ అయ్యేసరికి 5 గంటల నుంచి 5.5 గంటల టైం అయితే పట్టిందనమాట. ఈ 5.5 గంటల్లో నాకు ఎక్కడ కూడా కూర్చున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదనమాట, కాళ్ళకి అలసట అయితే రాలేదు. అంత కంఫర్ట్గా అయితే ఉందన్నమాట సిట్టింగ్ కంఫర్ట్ అయితే. 6 అడుగుల వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే డ్రైవ్ చేయొచ్చు. కొంతమందికి కొన్ని బండ్లు వచ్చేసి జస్ట్ లైక్ ఏథర్ కానీ, ఐక్యూబ్ కానీ, చేతక్ కానీ ఇలాంటివి వచ్చేసి 6 ఫీట్కి కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, 6 అబౌవ్ వాళ్ళకి. బట్ సింపుల్ వన్ మాత్రం 6 ఫీట్ ఉన్న అబౌవ్ వాళ్ళకి కూడా చాలా కంఫర్ట్గా అయితే ఉంటుందన్నమాట. ఎంత నీట్గా సెట్ చేశారు. సీట్ కుషనింగ్ కూడా చాలా బాగుంది, కానీ సీట్ లెంత్ మాత్రం కొంచెం తక్కువనే ఉందన్నమాట. వేరే దాంట్లతో కంపేర్ చేస్తే, ఐక్యూబ్తో కంపేర్ చేసినా, రిజిస్టర్తో కంపేర్ చేసినా సీట్ లెంత్ అనేది తక్కువ ఉంది. లేడీస్ కూర్చున్నప్పుడు అయితే చాలా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉందన్నమాట, స్పేస్ సరిపోక. ఫ్రెండ్స్ ఛార్జింగ్ వచ్చేసి 30% కంప్లీట్ అయింది, ఇంకా 70% ఛార్జింగ్ అయితే రిమైనింగ్ ఉంది. అండ్ ఇక్కడ ట్రిప్ విషయానికి వస్తే ఇప్పుడు దాకా ఎంత తిరిగిందంటే 57.2 కిలోమీటర్స్ అయితే తిరిగింది. అంటే అప్రాక్సిమేట్లీ 1%కి వచ్చేసి 1.9 కిలోమీటర్స్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఇంతకుముందు లాస్ట్ ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే కూడా ఇది కూడా చాలా ఇంప్రూవ్ అయింది. ఇక్కడ ఏమంటే ఇక్కడ కొంచెం ఏరియా వచ్చేసి డౌన్ ఉంది. సో ఆ డౌన్ ఉండడం వల్ల కొంచెం మనకి రేంజ్ అయితే ఎక్కువ వచ్చింది అనమాట. సో ఎందుకంటే అక్కడ యాక్సిలరేషన్ కొంచెం తక్కువ ఇస్తాము, సో ఈజీగానే వెళ్ళిపోతుంది కాబట్టి ఆ విధంగా రేంజ్ అయితే వచ్చింది ఇక్కడ. అండ్ ఇంకో విషయం అయితే వచ్చేసి ఒకసారి నేను ఎట్లా అంటే ప్రతి 1%కి ఎంత వస్తుంది అనేసి రీడింగ్ కూడా చెక్ చేస్తుంటాను. అక్కడ ఏమవుతుందంటే 1% అయితే తొందర డ్రాప్ అవుతుంది, ఇంకో పర్సెంట్కి 3-4 కిలోమీటర్స్ కూడా వస్తుంటుంది అనమాట. అదేందో అర్థం కాలేదు, కొన్ని చోట్ల అంటే జరిగిందనమాట. సో ఇది మేబీ చిన్న గ్లిచెస్ ఉండడం వల్ల జరిగిందో ఏమో అర్థం కాదు, కానీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30% ఉంటుంది, వెళ్తూనే ఉంటాం. ఒక 2 కిలోమీటర్స్ అయినా కూడా 30% అట్టే ఉంటుంది అనమాట, తగ్గదు అది. ఒకసారి ఏమవుతుందంటే 1 కిలోమీటర్కే 1% తగ్గేసి ఉంటుంది. సో ఇలా చిన్న గ్లిచెస్ అయితే అబ్జర్వ్ చేశాను. మేబీ ఫ్యూచర్లో అప్డేట్స్ ఇస్తే తగ్గే ఛాన్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. ఇప్పుడు హ్యాండ్లింగ్ గురించి మాట్లాడదాం. అంటే నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా ఒకసారి కొన్ని బ్రేకర్స్ రావడం కానీ, గుంతలు రావడం ఉంటాయి కదా, అవి మనం వెళ్ళి స్పీడ్లో కూడా సడన్గా కూడా హ్యాండిల్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో కొంచెం హ్యాండ్లింగ్ అనేది నాకు వెన్ కంపేర్ టు అదర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇది చాలా కంఫర్ట్గా అనిపించింది, ఈజీగానే హ్యాండిల్ చేస్తున్నాను అండ్ కాన్ఫిడెంట్ కూడా ఉందన్నమాట. సడన్గా తిప్పేటప్పుడు కింద పడతాను భయం లేకుండా చాలా కంట్రోల్గా అయితే అనిపించింది అనమాట. అండ్ సస్పెన్షన్ విషయానికి వస్తే సస్పెన్షన్ సూపర్ కాదు, బ్యాడ్ కాదు, కరెక్ట్ ఒక యావరేజ్ అని చెప్పొచ్చు, బాగుందని చెప్పొచ్చు అనమాట, హార్డ్గా అయితే లేదు. అండ్ బ్రేకింగ్ విషయానికి వస్తే డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు కాబట్టి ఫ్రెండ్స్
సో బ్రేకింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా అయితే పడుతుంది, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఏతర్ 450 సిరీస్ ఉంది కదా మనకు, ఎంత షార్ప్గా అయితే పడుతున్నాయో అంత షార్ప్గా దీంట్లో కూడా పడుతున్నాయి. నేను కొన్ని సందర్భాల్లో సడన్ బ్రేక్ చేయాల్సి వచ్చింది అనమాట, బాగా హ్యాండిల్ చేసింది అనమాట. రోడ్ గ్రిప్ పరంగా కూడా చాలా హోల్డ్ చేసింది అనమాట బ్రేకింగ్. ఫ్రెండ్స్ చూస్తున్నారు నంద్యాల బోర్డు అయితే కనిపిస్తుంది. నంద్యాలలోకి అయితే ఎంటర్ అవబోతున్నాము. అండ్ ఇక్కడ చూడండి 62% ఇంకా ఛార్జింగ్ అయితే మిగిలింది, అంటే 38% గాను 72.4 కిలోమీటర్స్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి నంద్యాల బస్ స్టాండ్లోకి అయితే ఎంటర్ అయ్యాయి అనమాట ఆ 38% తోటి. సో చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నంద్యాల బస్ స్టాండ్. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి రిటర్న్ వెళ్తాను. సో నంద్యాల ట్రాఫిక్ అయితే కొంచెం హెవీగానే ఉంటుందన్నమాట, చూస్తున్నారు కదా. ఎందుకు అంటే ఇక్కడ రోడ్ అనేది కొంచెం చిన్నగా ఉన్నాయి, అందుకనేసి ఇక్కడ ట్రాఫిక్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళడం కుదరదు అనమాట. సో మ్యాక్సిమం 20-30 ఆ మధ్యలో వెళ్ళగలుగుతాను. ఎక్కడైనా ఫ్రీ దొరికితే కొంచెం పెంచుతాను అనమాట. సిటీ బయట దాకైతే ఈ స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తాను. ఆ తర్వాత వన్స్ ఒకసారి హైవే టచ్ అయితే మళ్ళీ 50 స్పీడ్ని అయితే మెయింటైన్ చేస్తాను. లెట్స్ గో. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఛార్జింగ్ వచ్చేసి 40% కంప్లీట్ అయింది. అండ్ ట్రిప్ విషయానికి వస్తే అంటే ఎన్ని కిలోమీటర్స్ తిరిగినామంటే 75.2 కిలోమీటర్స్ అయితే తిరగడం జరిగింది. సో ఇక్కడ దాకా అయితే బాగా జరిగింది అనమాట. ఫ్రెండ్స్ బ్యాటరీ స్టేటస్ విషయానికి వస్తే కూడా లాంగ్ ప్రెస్ చేసినప్పుడు మెయిన్ బ్యాటరీ వచ్చేసి 46% ఉంది, ఇంకా పోర్టబుల్ వచ్చేసి అలాగే 100% అయితే చూపిస్తుంది కదా, చూస్తున్నారు ఫ్రెండ్స్ ఛార్జింగ్ 60% వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, మనకు సోనిక్ మోడ్ అయితే వర్క్ అవ్వదు అనమాట. సో ఎకో, రైడ్ అండ్ డాష్ మోడ్ వరకే సపోర్ట్ చేస్తుంది. తర్వాత దాని తగ్గట్టు పర్ఫార్మెన్స్ కూడా డ్రాప్ అయిపోతుంది ఫ్రెండ్స్. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి PMSM మోటార్ ఇచ్చారు, అంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్ ఫ్రెండ్స్ ఇది. అట్ ద సేమ్ టైం రేటింగ్ వచ్చేసి నార్మల్ పవర్ 5.5 కిలోవాట్ అండ్ పీక్ పవర్ వచ్చేసి 8.5 కిలోవాట్ అనమాట. సో ఇంత పవర్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది పర్ఫార్మెన్స్ చాలా సూపర్ ఉంది. సోనిక్ మోడల్ అయితే చాలా బీభత్సంగా అయితే ఉందన్నమాట. పికప్ మనకు ఓలా కానీ ఏతర్ కానీ ఎలా ఉందో అలా ఉందన్నమాట. ఏతర్ కంటే ఇంకొంచెం బెటర్ అనమాట, ఎందుకంటే ఏతర్ రేటింగ్ వచ్చేసి 6.4 పీక్ పవర్, ఇది 8.5 పీక్ పవర్ అనమాట. సో దానికన్నా కొంచెం బెటర్ అనిపించింది పర్ఫార్మెన్స్ అయితే. అండ్ ఎక్కువ మోడ్లోనే మొత్తం రేంజ్ టెస్ట్ అయితే చేశాను. అండ్ ఎకో మోడ్లో కూడా దగ్గర టాప్ స్పీడ్ వచ్చేసి 54 నుంచి 55 km/h స్పీడ్ అయితే రీచ్ అయినాం. సో సిటీలో ఈ స్పీడ్ అనేది చాలా ఎనఫ్ అనమాట. మనం కాన్స్టెంట్గా ఇంత స్పీడ్ అయితే కొట్టడం చాలా కష్టం సిటీలో అయితే, ఎస్పెషల్లీ మెట్రో సిటీస్లో ఉన్నాం అనుకోండి, అంత స్పీడ్ కాదు 30-40లో వెళ్తుంటాం అనమాట ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు. సో ఎవరైనా సరే సిటీ పర్పస్కి అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నారంటే మాత్రం ఒక 1 వీక్ ఛార్జ్ చేస్తే అట్లీస్ట్ ఒక 3-4 డేస్ వరకు అయితే భయపడాల్సిన అవసరం లేదు. మీరు తిరిగే ఏరియాని బట్టి ఉంటుంది అనమాట, తిరిగే కిలోమీటర్స్ని బట్టి. ఫ్రెండ్స్ ఇప్పటిదాకైతే 50% ఛార్జింగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసాము. సో పర్ఫార్మెన్స్ అనేది 60% తర్వాత అయితే కొంచెం తగ్గిందని అనిపించింది నాకైతే. సో అది ఎంత తగ్గింది, ఎలా తగ్గింది అనేది ముందర ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సో ఇంతవరకు ఎవరైనా సరే వీడియో అయితే చూసింటే దయచేసి లైక్ అయితే చేయండి. ఇంకా 50% ఉంది, ఆ 50% కూడా కంప్లీట్ చేసి మీకు అప్డేట్ చేస్తాను. ఇప్పుడు చూపిస్తానండి రీడింగ్ ఎంత వచ్చింది, 50%కి ఎగ్జాక్ట్గా ఎంత వచ్చిందని చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన 50%కి ఎన్ని కిలోమీటర్స్ ఉందో నెక్స్ట్ వస్తుందనేసి కన్ఫర్మ్ అయితే లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అప్పుడు ఫస్ట్ ఉన్న 50% వేరే పర్ఫార్మెన్స్ ఉంది, ఇప్పుడు పర్ఫార్మెన్స్ వేరే ఉందన్నమాట. నేను దానికి తగ్గట్టునే చేంజ్ చేసుకుంటాను. ఇప్పుడు రీడింగ్ చూపిస్తే మీకు పదాన్ని చూద్దాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పటిదాకా అయితే 50% అయితే అయిపోయింది. 88 కిలోమీటర్స్ అయితే తిరగడం జరిగింది. అండ్ ఇంకా డిస్టెన్స్ 20 అంటే ఎన్ని కిలోమీటర్స్ ఉందంటే ఎకో మోడ్లో అయితే 84 కిలోమీటర్స్ చూపిస్తుంది. అండ్ అదేవిధంగా రైడ్ మోడ్లో చూద్దాం 71 కిలోమీటర్స్. అండ్ డాష్ మోడ్కి చూడండి 50% బిలో వచ్చేస్తే డాష్ మోడ్ అయితే వర్క్ అవ్వట్లేదు, చూస్తున్నారు కదా. సో ఇందాక 60% లోపల వస్తే సోనిక్ మోడ్ వర్క్ అవ్వలేదు, అండ్ 50% లోపలికి వస్తే డాష్ మోడ్ వర్క్ అవ్వట్లేదు. అండ్ ఇప్పటిదాకా అయితే సో 2 మోడ్స్ మాత్రమే వర్క్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 40% వెళ్ళినాక నాకు తెలిసి ఓన్లీ ఎకో మోడ్ వర్క్ అవుతుంది అనుకుంటే చెక్ చేద్దాం, లెట్స్ గో. సో నాకు తెలిసినంత వరకు అయితే 84 కిలోమీటర్స్ అయితే రాకపోవచ్చు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఫైనల్గా దీని క్యాలిక్యులేషన్ ప్రకారం చూసుకుంటే 88 అంటే 176 కిలోమీటర్స్ రావాలి. అండ్ నాకు తెలిసినంత వరకు 170 రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి. సో నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే వీడియో అయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ రైడ్ ద 50% ఛార్జ్. అండ్ యాక్సలేషన్ విషయానికి వస్తే మాత్రం పికప్ పరంగా చూసుకున్నా కానీ లీనియర్గా ఉందన్నమాట. జర్క్స్ అయితే ఎటువంటి జర్క్స్ అయితే లేవు. మనం ఎంత రైజ్ చేస్తే అంత మాత్రమే కరెక్ట్గా తీసుకొని ఈజీగా అయితే మనకు చేస్తుంది అనమాట. కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్లో రైజ్ చేస్తే వెంటనే పికప్ ఎక్కువ ఉండి జర్క్స్ ఉంటాయి, వెనక్కి వెళ్ళి పడే ఛాన్స్ ఉంటుంది అనమాట. అలా లేకుండా ఇది లీనియర్గా ఉందన్నమాట. ఫ్రెండ్స్ 40% అయితే ఛార్జింగ్ ఉంది, 60% ఛార్జింగ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి 100 కిలోమీటర్స్ తిరిగాము ఇప్పటిదాకా. సో ఇక్కడ చూడండి ఇప్పుడు. సో మెయిన్ బ్యాటరీ ఇంకా 20% ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోర్టబుల్ బ్యాటరీ అనేది యూజ్ చేయడం జరుగుతుంది చూడండి. ఇక్కడ 96% వచ్చింది ఇక్కడ. సో ఇది వచ్చేసి ఇంత ఉంది. పర్ఫార్మెన్స్ కూడా చాలా తగ్గిపోయింది. నేను ఇంకా ఎకో మోడ్ మించి పోదు ఇక్కడ చూడండి ఇప్పుడు. సో ఇప్పుడు ఇది ఎక్కువ ఉంది కదా.
మోడ్స్ పెంచుతున్నా, బట్ నో యూస్. ఓన్లీ ఎకో మోడ్ మాత్రమే వెళ్తుంది ఇప్పుడు ఓన్లీ. సో ఎకో మోడ్, నో పవర్ మోడ్స్. ఫ్రెండ్స్ డిస్ప్లే విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసి 7" టచ్ డిస్ప్లే అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది మనం డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే టచ్ అనేది పనిచేయదు ఏ దానికైనా అంతే, కానీ ఎందుకంటే మనం డ్రైవింగ్ చేసుకుంటూ టచ్ అనేది యూస్ చేస్తే యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనేసి కంపెనీస్ వారు ఇవ్వరనమాట. అండ్ విజిబిలిటీ విషయానికి వస్తే విజిబిలిటీ ఓకే, కానీ మరీ ఎక్కువ సన్లైట్ అనమాట డే టైంలో కనబడుతుంది. మార్నింగ్ టైం, ఈవినింగ్ టైమ్స్ ఏం ప్రాబ్లం లేదు, కానీ మధ్యాహ్నం టైము ఎండ ఎక్కువ ఉన్నప్పుడు సో ఆ విజిబిలిటీ అనేది తక్కువ ఉంటుంది అనమాట. సో అదొకటి కొంచెం వీళ్ళు వర్కౌట్ చేసి బాగునిపించింది నాకైతే. బ్రైట్నెస్ మ్యాక్సిమం ఉన్నా కూడా సో విజిబిలిటీ అనేది నార్మల్ అనిపించింది నాకైతే. ఎంత స్పీడ్ వెళ్తున్నాం అనేది చూడాలంటే కొంచెం వంగి చూడాల్సి వచ్చేదనమాట. సో ఆ విధంగా ఉండేది. అండ్ వీళ్ళు కూడా మిగతావి కూడా కొన్ని చిన్న చిన్న సైజు ఇవ్వడం జరిగింది. కొంచెం ఆ సైజు కూడా పెద్దగా ఇచ్చింటే బాగుంటుంది. జస్ట్ లైక్ రేంజ్ ఇవ్వడం, డిస్టెన్స్ ఎంటీ కానీ టైం కానీ అవన్నీ కొంచెం పెద్దగా ఇచ్చింటే బాగుంటుంది నాకైతే అనిపించింది అనమాట. ఫ్రెండ్స్ ఛార్జింగ్ వచ్చేసి 70% కంప్లీట్ అయింది, ఇంకా 30% ఛార్జింగ్ అయితే మిగిలి ఉంది. అండ్ ఇప్పటిదాకా తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 116 కిలోమీటర్స్ అనమాట. ఇప్పటిదాకా చెక్ చేసుకుంటే యావరేజ్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే కూడా 1% గాను 1.65 కిలోమీటర్స్ రావడం జరిగింది అనమాట. సిమిలర్గా పోయినసారి 60%కి అయితే ఎంత వచ్చిందో అంతే వచ్చిందనమాట. ఎందుకంటే రోడ్ కండిషన్ సేమ్ ఉంది కాబట్టి. చాలామంది స్మార్ట్ ఫీచర్స్ సంబంధించి అడుగుతున్నారు. సో స్మార్ట్ ఫీచర్స్ అయితే ప్రెజెంట్ ఇంకా అప్గ్రేడ్ అయితే అవ్వలేదు అనమాట. అప్డేట్ అయితే రాలేదు. జస్ట్ మనకు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఇచ్చేశారు. దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఏం లేవు. జస్ట్ టచ్ డిస్ప్లే అయితే వర్క్ అవుతుంది, కానీ దాంట్లో సంబంధించి మ్యాప్స్ కానీ తర్వాత ప్రొఫైల్ సెటప్ కానీ అవైతే ఏమీ లేవు ఫ్రెండ్స్. సో ఆల్రెడీ కొందరు కామెంట్లు చేయడం జరిగింది కాబట్టి దానికి ఆన్సర్ ఇది. సో అండ్ టీపీఎంఎస్ సంబంధించి కానీ ఏం లేవు అనమాట. అది నాకు తెలిసి టీపీఎంఎస్ అంటే టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్. అంటే మనకి గాలి ఎంత ఉందనేసి గాలిలో వన్ టైర్లో చూపిస్తున్నారు, ఫ్రంట్ ఎంత ఉంది, బ్యాక్ ఎంత ఉంది, తక్కువ ఉంటే అలర్ట్ ఇవ్వడం అలాంటి ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో అది వచ్చేసి ఛార్జబుల్ అని చెప్పారు ఇంతకుముందు వాళ్ళు. సో ఇవన్నీ అప్డేట్స్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ అప్డేట్స్ అయితే ఏమీ రాలేదు. మ్యాప్స్ కూడా లేవు, నావిగేషన్ అట్లాంటివి ఏమీ లేవు ఫ్రెండ్స్. జస్ట్ ఒక స్పీడోమీటర్ ఉంటుంది, మోడ్స్ మార్చుకోవచ్చు, రివర్స్ మోడ్ ఆప్షన్ ఉంటుంది, అలా చేసుకోవచ్చు అంతే. కానీ మిగతావన్నీ ప్రొఫైల్ సెటప్ కానీ అలాంటివి ఇంకా ఇవ్వలేదు. వాళ్ళు యాక్చువల్లీ 1-2 months అన్నారు, కానీ ఆ 1-2 months అయిపోయి కూడా ఇంకా 2 months ఎక్స్ట్రా అయింది. సో వాటి గురించి అయితే ఏం రాలేదు. వాళ్ళు ఓన్లీ జస్ట్ బండి డెలివరీస్ మీదనే ఫోకస్ చేస్తున్నారు. వీటి గురించి ఇంకా ఇస్తే బాగుండని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మన దగ్గర డబ్బులన్నీ కట్టించుకున్నారు, కానీ మనకి అన్ని ఫీచర్స్ అయితే రాలేదు. ఇంతకుముందు స్టార్టింగ్లో ఒక 2 years బ్యాక్ వచ్చేసి CEO ఉండి బండితో పాటు అన్నీ ఒకటేసారి వచ్చేటట్టు ప్లాన్ చేసామని చెప్పారనమాట. బట్ అది ఆయన మాట తప్పడం జరిగింది. ఫ్రెండ్స్ ఛార్జింగ్ 25% వచ్చిన తర్వాత యాక్సలేషన్ మొత్తం ఇచ్చినా కూడా చూస్తున్నారు కదా, ఓన్లీ 42 స్పీడ్ దాకా వెళ్తుంది అనమాట. 42-45 దాకా మాత్రమే వెళ్తుంది. ఈ విధంగా కొంచెం వరకు వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఛార్జింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అయింది. సో చూస్తున్నారు కదా, థ్రోటిల్ మొత్తం ఇచ్చేసాను, అంతకు మించి స్పీడ్ అయితే వెళ్ళట్లేదు. అక్కడ కూడా నాకు కొంచెం నెగిటివ్ అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే మనకు ఇంకా 10% బిలో తెచ్చిన తర్వాత అట్లా లాక్ చేస్తుంటే ఓకే, కానీ ఇంకా 25% ఛార్జింగ్ ఉన్నప్పుడు అలా చేసినందుకు కొంచెం నెగిటివ్ అనిపించింది నాకైతే. ఫ్రెండ్స్ ఛార్జింగ్ వచ్చేసి 80% అయితే కంప్లీట్ అయింది, ఇంకా 20% బ్యాలెన్స్ మాత్రమే ఉంది. ఇప్పటిదాకా తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 131 కిలోమీటర్స్ తిరిగాను. అండ్ 1% ఛార్జింగ్ గాను 1.6 సంథింగ్ కిలోమీటర్స్ అయితే రావడం, 1.64 కిలోమీటర్స్ అయితే రావడం జరిగింది. యావరేజ్గా అన్నిటికీ కామన్గా వస్తుంది అనమాట. వెళ్ళేటప్పుడు అయితే అప్రాక్సిమేట్లీ 1.7 నుంచి 1.9 మధ్యలో వచ్చింది. ఇప్పుడు 1.6 సంథింగ్ అయితే వస్తుంది అనమాట యావరేజ్గా. ఎందుకంటే రోడ్ డిఫరెన్స్ ఉందని చెప్పాను కదా ఆల్రెడీ. అండ్ ఇక్కడ కూడా పర్ఫార్మెన్స్ అనేది లాక్ అయిపోయింది. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంట్ నాకు. ఎందుకంటే ఏథర్ కానీ, టీవీఎస్ ఐక్యూబ్ కానీ, ఆ తర్వాత ఏథర్లో రిస్టా కానీ వాటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం డౌన్ గ్రేడ్ అనిపించింది నాకైతే. సో ఓలా కంటే కొంచెం బెటరు, ఐక్యూబ్ కంటే తక్కువ. సో ఐక్యూబ్ రిస్టా కంటే తక్కువ అనమాట. ఆ కేటగిరీలో వేయచ్చు. మరి ఓలా అంతా కాకుండా కానీ ఓలా కంటే బెటర్ ఉంది బిల్డ్ క్వాలిటీ. బట్ ఇంకా ఆ ప్రైస్ సెగ్మెంట్కి ఇంకా వీళ్ళు కొంచెం బెటర్ బిల్డ్ క్వాలిటీ ఇచ్చింటే బాగుంది అనమాట. సో ఏథర్ లాగా ఇచ్చింటే మాత్రం ఇంకా ఇది కూడా చాలా ది బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఛాన్స్ ఉండేది అనమాట. ఛార్జింగ్ వచ్చేసి 14% ఉంది ఇంకా. అండ్ మెయిన్ బ్యాటరీ చూద్దాం. సో చూస్తున్నారు కదా, మెయిన్ బ్యాటరీ 16%, పోర్టబుల్ 11%, 17.5 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఇప్పటిదాకా 141 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేయడం జరిగింది. అండ్ ఇంకా 22 కిలోమీటర్స్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ విచిత్రం ఏంటంటే కొంచెం మోడ్స్ అనేది చేంజ్ అవుతుంది చూడండి. సో ఇక్కడ మారట్లేదు, కానీ డిస్టెన్స్ టైం 22 ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ 16 పడుతుంది. సో ఇక్కడ మారుస్తుంటే మారుతున్నాయి. అండ్ ఇంకోటి పర్ఫార్మెన్స్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయిందనమాట. 15% 20% మధ్య లోపల వచ్చినప్పుడు పర్ఫార్మెన్స్ అనేది కొంచెం బెటర్గా అనిపించింది నాకైతే. వెన్ కంపేర్ టు 20-40, ఈ 20 లోపల నుంచి అయితే పర్ఫార్మెన్స్ కొంచెం పెరిగిందని అనిపించింది నాకైతే. సో ఛార్జింగ్ 13% ఉంది. అండ్ పర్ఫార్మెన్స్ ఇప్పుడైతే కొంచెం ఇంప్రూవ్ అయింది. చూస్తున్నారు కదా, స్టార్టింగ్ అయితే తక్కువ వచ్చింది, ఇప్పుడైతే మళ్ళీ పికప్ అయితే అందుకుంది.
ఫ్రెండ్స్ ఛార్జింగ్ చూడండి 10%కి అయితే వచ్చింది. అండ్ ఇక్కడ బ్యాటరీ వైజ్ చెక్ చేద్దాం. మెయిన్ బ్యాటరీ వచ్చేసి 10% ఉంది. అండ్ ఇంకా పోర్టబుల్ బ్యాటరీ వచ్చేసి 11% చూపిస్తుంది. మెయిన్ బ్యాటరీ 11 కిలోమీటర్స్ చూపిస్తుంది. అండ్ పోర్టబుల్ వచ్చేసి 5 కిలోమీటర్స్ వస్తుంది చూపిస్తుంది అనమాట. ఓవరాల్గా 16 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. అండ్ ఇప్పటిదాకా 90%కి గాను తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 145.7 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. అండ్ ఇప్పటికీ చాలా టైం అయితే పట్టింది. మార్నింగ్ 8కి అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పటికి టైం చూడండి 12:44 అయింది. అండ్ ఇంకా 10% ఉంది కాబట్టి ఇంకా దగ్గర 1 అవర్ పడుతుంది. సర్ప్రైజింగ్ ఏంటంటే 40% నుంచి 20% వరకు అయితే పర్ఫార్మెన్స్ చాలా పూర్గా ఉందన్నమాట, చాలా వీక్గా ఉంది. బట్ ఏమంటే బిలో 20% వచ్చిన తర్వాత పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రూవ్ అయితే అయింది. 50 స్పీడ్ దాకా టచ్ అవుతుంది. అండ్ ఇంకో సర్ప్రైజింగ్ ఏంటంటే డ్రైవ్ చేసేటప్పుడు మనకు రైడ్ మోడ్ కూడా యాక్టివేట్ అవుతుంది అనమాట. ఆ విధంగా చూసుకుంటే కూడా 60 km/h స్పీడ్ టచ్ అయింది నాకైతే. సో చూద్దాం ఈ 10%లో కూడా ఇంకా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ చేస్తాను. ఫ్రెండ్స్ ఛార్జింగ్ 5%కి అయితే వచ్చేసి చూస్తున్నారు కదా. అండ్ డివైస్ చూద్దాం, చెక్ చేద్దాం ఎంత ఉన్నాయో. మెయిన్ బ్యాటరీ 6%, పోర్టబుల్ 5% అనమాట. సో రెండు యావరేజ్ చేసుకొని 5 సంథింగ్ ఉంది. అండ్ ఇక్కడ 7 కిలోమీటర్స్ చూపిస్తుంది మెయిన్ బ్యాటరీ. అండ్ పోర్టబుల్ 2 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఓవరాల్గా 9 కిలోమీటర్స్. అండ్ ఇక్కడ చూడండి ఇప్పటిదాకా అయితే టోటల్గా 151 కిలోమీటర్స్ అయితే తిరగడం జరిగింది. అండ్ టైం వచ్చేసరికి 297 minutes, అంటే దగ్గర దగ్గర 3 గంటలు అయింది ఫ్రెండ్స్. అండ్ ఇంకా టైం అయితే పడుతుంది. అండ్ మొత్తం 0 అయ్యేదాకా అయితే చెక్ చేసి నేను ఎంత వస్తుందో చెప్తాను. అండ్ పర్ఫార్మెన్స్ అయితే ఇప్పుడు కొంచెం తగ్గింది ఫ్రెండ్స్. ఇప్పుడు 6%, 7% వచ్చినప్పటి నుంచి అయితే పర్ఫార్మెన్స్ ఇంకా 40 స్పీడ్ కంటే ఎక్కువైతే పోవట్లేదు బండి కూడా. సో ఇంకా టైం అయితే ఎక్కువ ఎక్స్టెండ్ అవుతుంది. చూద్దాం ఎంతవరకు అవుతుందో చెక్ చేద్దాం. లెట్స్ గో. లాస్ట్ వరకు చూడండి ఎంత వస్తుందో చూద్దాం. 5% దగ్గర థ్రాటిల్ ఎంత ఇచ్చినాక బండి అయితే మూవ్ ఎక్కువ అవ్వట్లేదు. అంత డొల్లా అన్నట్టు. సో 5%, 10% ఛార్జింగ్ లోపలైతే మాత్రం అప్ హిల్స్ ఎక్కాలని ట్రై చేయకండి. ఇంకా కన్ఫామ్గా అయితే ఎక్కలేదు. సో చూస్తున్నారు ఎంత స్లోగా పికప్ అయితే వస్తుందో. సో థ్రాటిల్ మొత్తం ఇచ్చేసాను. సో ఏ ఉలుకు పలుకు లేదు. ఇంకా దానికి నచ్చినట్టయితే పోతుంది. ఇంకా మనం ఏం చేయలేం దాన్ని. ఇంకా సో అది ఎంతవరకు నడుస్తుందో అంతవరకు నడిపించి ఆఫ్ చేయడం ఇంకా. సో లాస్ట్ చెక్ చూద్దాం ఫ్రెండ్స్. మొత్తం బండి మాత్రం చాలా వెరైటీగా ఉంది. మళ్ళీ పికప్ అయితే వచ్చింది. ఎందుకు వస్తుంది అర్థమే కావట్లేదు. చూస్తున్నారు కదా ఛార్జింగ్ వచ్చేసి 4% ఉంది. అండ్ మళ్ళీ పికప్ అందుకొని 4 30-35 మధ్యలో అయితే వచ్చింది. మళ్ళీ 45 టచ్ అవుతుంది. ఇంకా ఛార్జింగ్ 3% ఉంది. 5 కిలోమీటర్స్ ఉంటుంది. %2 ఛార్జింగ్ లెఫ్ట్. సో 2% మళ్ళీ పర్ఫార్మెన్స్ మళ్ళీ పికప్ అయితే వచ్చింది. ఐ డోంట్ నో వై, ఎలా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో. ఫ్రెండ్స్ 1% ఛార్జింగ్ అయితే మిగిలింది. అండ్ ఇప్పుడు ప్రెస్ చేసి చూద్దాం. సో పోర్టబుల్ బ్యాటరీ 0 అయిపోయింది. అండ్ మెయిన్ బ్యాటరీకి వచ్చేసి ఇంకా 2% అయితే చూపిస్తుంది. అండ్ 2 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో పర్ఫార్మెన్స్ అనేది ఒకసారి ఎక్కువ వస్తుంది, తక్కువ వస్తుంది. సో ఏం జరుగుతుందో సింపుల్గా తెలియాలి. సో ఇంకొక 2 కిలోమీటర్స్ చూపిస్తుంది. లెట్స్ గో. టోటల్ ఇప్పటిదాకా 157 కిలోమీటర్స్ అయితే వచ్చాం. సో 1% ఛార్జింగ్ లెఫ్ట్. సో ఇప్పటిదాకా అయితే 157.7. అండ్ ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు, చూద్దాం. గోయింగ్ టు హోమ్. లాస్ట్ 1 కిలోమీటర్ లెఫ్ట్. 0% వచ్చింది. వామ్మో ఫ్రెండ్స్ 0% అయితే వచ్చింది. ఇక్కడ షాడో బండి చూపిస్తాను. ఎప్పుడు ఆగిపోతుంది బండి తెలీదు. చూడండి 0%. అండ్ ఇంకా ఎప్పుడు ఏ క్షణానైనా బండి ఆగిపోవచ్చు. విచిత్రంగా ఇప్పుడు కూడా పర్ఫార్మెన్స్ ఇంకా బాగా వస్తుంది. అదొక్కటే ఎందుకంటే జరిగింది నాకు అర్థం కాలేదు. కానీ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా ఉంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా 0%, 0 కిలోమీటర్స్కి అయితే వచ్చేసింది. లక్ ఏంటంటే నేను కరెక్ట్గా మా ఇంటి ముందర వచ్చి ఆగేసాను. ఇదిగో మా పిల్లకాయలు ఉన్నారంతా. సో రేంజ్ విషయానికి వస్తే చూడండి చూపిస్తున్నా. రేంజ్ వచ్చేసి 158.7 కిలోమీటర్స్. టైం విషయానికి వస్తే చూడండి 319 minutes అయితే ఉంది. అంటే దగ్గర దగ్గర 5.5 గంటలు అయితే తీసుకుంది ఫ్రెండ్స్ టైం అయితే. సో రేంజ్ అయితే ఫైనల్గా సింపుల్ 1కి వచ్చేసి 100% ఛార్జ్ నుంచి 0%కి వచ్చేసరికి 158.7 కిలోమీటర్స్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్ చూసారు కదా రేంజ్ టెస్ట్ అనేది ఓవరాల్గా ఎంత వచ్చింది అనేది కూడా ఇందాక
మీకు క్లియర్గా చూపించాను అనమాట డిస్ప్లేలో. సో 0%కి అయితే వచ్చేసింది, బండి కూడా స్టాప్ అయిపోయింది. అండ్ ఓవరాల్గా 158.8 కిలోమీటర్స్ సంథింగ్ వచ్చింది. రౌండ్ ఫిగర్ 159 అనుకోండి, లేదా 160 కూడా రౌండ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఎక్కడ కూడా స్పీడ్ తగ్గలే కాబట్టి రేంజ్ 160 వరకు అయితే వచ్చింది. బట్ నా వరకు నేను అట్లీస్ట్ ఒక 180 దాకా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే వేరే వాళ్ళు చెప్పారనమాట 40 స్పీడ్ నుంచి డ్రైవ్ 40 to 45 మధ్యలో నడిపినందుకు నాకు 190 వచ్చిందనేసి మన సబ్స్క్రైబర్స్లోనే కొందరు కామెంట్ చేయడం జరిగింది. సో నేను కూడా అంతే వస్తుంది అంత కాకుండా అట్లీస్ట్ ఒక 170, 180 మధ్యలో వస్తుందైతే ఎక్స్పెక్ట్ చేశాను. కానీ 160కి అయితే ఆగిపోయింది. సో ఎందుకు అంటే నేను ఇక్కడ చెప్పాను కదా, బ్యాటరీ పర్సంటేజ్ తగ్గినా కూడా నేను స్పీడ్ అనేది తగ్గలేదు, కాన్స్టాంట్గా అయితే డ్రైవ్ చేశాను. సో ఆ విధంగా మనకు రేంజ్ అయితే కొంచెం డ్రాప్ అయింది. అట్ ద సేమ్ టైం రేంజ్ డ్రాప్ కానీ ఇంకో మెయిన్ రీజన్ వచ్చేసి వెళ్ళేటప్పుడు డౌన్ ఉంది అన్నమాట. కొంచెం రోడ్డు అనేది కొంచెం డౌన్ ఉందన్నమాట, కొంచెం ఏరియాలో ఒక 5 to 10 కిలోమీటర్స్. సో అక్కడైతే మనకు ఛార్జింగ్ వెళ్ళేటప్పుడు ఏమీ ఎక్కువ కన్జ్యూమ్ అవ్వదు, బట్ వచ్చేటప్పుడు మాత్రం కన్జ్యూమ్ అనేది చాలా ఎక్కువైపోయింది అక్కడ. సో ఆ విధంగా అక్కడ కూడా బ్యాటరీ కొంచెం ఎక్కువ డ్రైన్ అవడం వల్ల ఇక్కడ ఒక కిలోమీటర్స్ తగ్గింది అనమాట. ఇన్ కేస్ రోడ్లు అనేవి ఫ్లాట్గా ఉంటే మాత్రం కన్ఫామ్గా 170 to 180 మధ్యలో అయితే వచ్చే ఛాన్స్, లేదా ఇన్ఫ్యాక్ట్ 180 కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ అనమాట. సో ఈ విధంగా అందరికీ ఇదే రోడ్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేయకండి. కొందరికి ఫ్లాట్ రోడ్స్ ఉండొచ్చు, కొందరికి అప్ అండ్ డౌన్ ఉండొచ్చు, కొందరికి ఎక్కువగా ఎత్తు ఉండొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని హిల్ ఏరియాస్ ఉంటాయి, వాళ్ళ దగ్గరికి అక్కడ డ్రైవ్ చేస్తే రేంజ్ ఇంకా డ్రాప్ అవుతుంది. కొందరికి బాగా రోడ్స్ ఉండొచ్చు, అట్లా డిపెండ్స్ అపాన్ రోడ్ కండిషన్ బట్టి రేంజ్ అనేది వస్తుంది. ఇక్కడ నాకు ఆల్మోస్ట్ అన్ని రోడ్లను కవర్ చేశాను అనమాట. అంటే అప్ హిల్ని కవర్ చేశాను, ఫ్లాట్ రోడ్ కవర్ చేశాను, డౌన్ రోడ్ని కవర్ చేశాను. కాబట్టి నాకు 160 కిలోమీటర్స్ వచ్చింది. నా వెయిట్ 82 kgs ఉంది. కాబట్టి ఇంకో వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు, అట్లీస్ట్ ఇంకా 70 kgs ఉన్న వాళ్ళు, 60 kgs ఉన్న వాళ్ళు లేడీస్ నడితే కూడా ఇంకో 5 to 10 కిలోమీటర్స్ రేంజ్ ఎక్కువ వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట.